యాక్చువల్గా బిగ్ బాస్లో ఈవిడ 4th ప్లేస్ అయినా లేడీస్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేసు. అలాగే లేడీస్కి ఇన్స్పిరేషన్ అయినా మన ప్రేరణ గారితో మాట్లాడదాం. మేడం, ఎలా అనిపించింది గేమ్ మొత్తం? చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకైతే మాత్రం ఒక టామ్ అండ్ జెర్రీ చూసినట్టు అనిపించింది. అంతే, నా లైఫే టామ్ అండ్ జెర్రీ. ఎందుకంటే నేను ఇలా గెంతుకుంటూ క్రేజీగా ఎక్సైటెడ్గా హైపర్గా తిరుగుతూ ఉంటా. సో నేను ఎవరితో క్లోజ్ అయినా నేను అలానే ఫన్గా చిల్గా రిలాక్స్డ్గా ఉండాలి అనుకుంటా. అండ్ జర్నీ కూడా అలానే సరిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. నేను ఫైనల్స్ దాకా వచ్చాను, 4th వచ్చాను, ఓన్లీ ఫీమేల్ అయ్యాను. నా దృష్టిలో, మా ఫ్యామిలీ వాళ్ళ దృష్టిలో, చాలా మంది ఫ్యాన్స్ దృష్టిలో నేను విన్నర్. దానికన్నా ఎక్కువ ఏం లేదు. చాలా సంతోషంగా ఉన్నా. యాక్చువల్గా ఇది అనకూడదు కానీ నబీల్ గారికి మీకు పోల్చుకుంటే లేడీ ఫైటర్గా అలాగే మీరు ఆడే గేమ్స్లో కూడా మీరు చాలా ఎక్కువ విన్ అయ్యారు. అలాగే ఎక్కువ ఉంది. నేనేమనుకున్నాను 3rd ప్లేస్ అయినా ప్రేరణ గారికి వచ్చి ఉంటే మనం సూట్ కేసు అయినా దొరుకుంటే హ్యాపీగా ఉన్నాను. మీకు అనిపించింది అది? నాకు కూడా అనిపించింది. అంటే నాకు సూట్ కేసు దొరుకుంటే బాగుండేది అనిపించింది. చిన్న హోప్ ఉండేది. ఇప్పుడు ఎవరి పైన నేను 3rd వస్తాను అనే క్లారిటీ లేదు, కానీ నేను 3rd అయినా వస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే 3rd కాదు, విన్నర్ అవ్వాలి అనుకున్నా. కానీ 4th వెళ్ళినప్పుడు ఓకే, ఇంకొక మెట్ట 3rd కూడా వస్తే 2nd కూడా వస్తే పర్లేదు అనేసి అనుకున్నా. ఆ సూట్ కేసు ఏమైనా వచ్చి ఉంటే 10 రూపాయలు ఉన్నా తీసుకుని పరిగెత్తేదాన్ని. కానీ అది ఆపర్చునిటీ రాలేదు. అంటే ఇప్పుడు ఆలోచిస్తే సూట్ కేసు తీసుకుంటా అనుకుంటా, కానీ అక్కడ ఆబ్వియస్లీ గెలవాలి అనే ఆశ ఉండేది. అక్కడ తీసుకునేదాన్నో లేదో తెలీదు, ఆలోచించేదాన్ని, బట్ తెలీదు. యాక్చువల్గా మీకు చెక్ మీద రాయమంటే మీరు 4,90,000 అని రాశారు, 30. మన నబీల్ ఏమో 15 రాశాడు. ఎందుకంటే మీరు అంటే ఎక్కడ ప్రైజ్ మనీ తగ్గకూడదు, ఇది మనకే వస్తుంది కాబట్టి మనం తగ్గించకూడదు అని మీరు ఉన్నారు. అలా కాదు, ఇప్పుడు ప్రతి సీజన్లో 50 lakhs ప్రైజ్ అమౌంట్. అండ్ ఫస్ట్ టైం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో 50 lakhs కన్నా ఎక్కువ ప్రైజ్ అమౌంట్ వస్తుంది. సో నేనేమనుకున్నా అంటే నేను డెఫినెట్లీ నాకు విన్నర్ అవ్వాలని ఉంది, కానీ నేను తప్ప ఎవరు గెలిచినా ఈ ప్రైజ్ అమౌంట్ అనే దాంట్లో ప్రతి ఒక్కరు కష్టం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గెలిచినా వాళ్ళ డబ్బులు అది. సో నేను సెల్ఫిష్గా నేను ఫైనలిస్ట్ అవ్వాలి అనే స్వార్థంలో నేను డబ్బులు తీసుకోవాలంటే 50 lakhs కన్నా ఒక్క పైసా తగ్గకూడదు. సో 54,30,000 ఉండే అప్పుడు. సో అది 50 lakhsకి రావాలంటే నేను హ్యాపీగా 4,30,000 తీసుకోవచ్చు. ప్రైజ్ అమౌంట్ 50లో ఉంటుంది. సో ఎవరికి నష్టం లేదు, ఎవరికి బాధ లేదు. నేను ఫైనలిస్ట్ అయిపోతా అనేసి నేను 4,30,000 రాసేస్తాను. అలాగే హౌస్లో ఈ దోశ గొడవ, బజ్జీలు గొడవ ఏంటండి? ఫుడ్ గొడవ సేమ్ క్వశ్చన్ అండి నాది కూడా. ఈ దోశలు బజ్జీ గొడవ ఏంటండి అసలు? అంటే నేను ఎప్పుడు చేసుకోలేదు, వేరే వాళ్ళు నా మీద చేశారు. నేను ఆ నామినేషన్ అడిగాను కూడా, బజ్జీకి నామినేషన్ ఏంటండి అసలు? వేరే పాయింట్లే లేవా బజ్జీ గురించా? నేను మీకోసం బజ్జీ చేశాను, అది నా తప్ప. అక్కడ ప్రతిసారి ఆ చపాతీలు పప్పులు అదే తిని 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 బోర్ కొడితే ఓకే అందరికీ కొంచెం వెరైటీగా ఉంటుందని అందరి కోసం బజ్జీ వేసా, అది వచ్చేసి నామినేషన్ వేశారు. ఓకే, ఇక్కడ దోశలు డేంజర్, బజ్జీలు డేంజర్, సీతాఫల్ అయితే ఇంకా డేంజర్, ఏ జోలికి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయాను. అలాగే గుడ్డప్పుడు విష్ణుప్రియతో గొడవ పడింది నేను చూసా. యాక్చువల్గా నాకు ప్రోమోలో ఏమనిపించింది, ప్రోమో కానీ 24/7 ఏమనిపించిందంటే మిమ్మల్ని ఒకళ్ళు అన్న తర్వాతే కదా మీ నోట్ల నుంచి వచ్చింది. అది ఎందుకు బయట అర్థం చేసుకోలేదు? బయట ఎందుకు అర్థం చేసుకోలేదు? నాకు సార్ కూడా మిమ్మల్ని అన్నారు కదా. అంటే బయట ఏమైందో మీరే చెప్పాలి, ఎందుకంటే లోపల ఉన్నప్పుడు నాకు కూడా అర్థం. అవి ఎప్పుడు వచ్చావు? ఓకే, అదే అవినాష్ గారి గురించి కూడా ఒకసారి చెప్పండి. ఉన్నారు కదా కొడుకు ఏదో యాక్చువల్లీ 5th ప్లేస్ కదా, కొంచెం బిల్డప్ ఇచ్చుకుంటున్నారు, ఇగ్నోర్ చేసేయండి. అలాగే శ్రీపాద గారు వచ్చారు, ఒక డేట్ లాంటిది కూడా జరిగింది, అది అలా ఆ ఎక్స్పీరియన్స్ మ్యాజికల్ అండి. ఒక డ్రీమ్ ల్యాండ్ లా ఉంది. బిగ్ బాస్ అంతా కష్టపడి స్విమ్మింగ్ పూలే కనిపించట్లేదు, అలా బలూన్స్ నింపేస్తారు దానిలో. చాలా నేను అడగలేదు కూడా,
బిగ్ బాసే మా కోసం చేశారు, చాలా సంతోషంగా ఉంది. లైఫ్లో బర్త్డే కానీ యానివర్సరీ కానీ చాలా ఫస్ట్ అనేది చాలా ఉంటుంది. అలాంటి ఫస్ట్ యానివర్సరీ లోపల జరుపుకోవడం ఎలా అనిపించింది? ఫస్ట్ అది చాలా స్పెషల్. ఎప్పుడు మేము మా బర్త్డేస్ యానివర్సరీస్ ఇదర్ ప్రైవేట్గా చేసుకోవాలనుకుంటాం, లేకపోతే గ్రాండ్గా చేసుకోవాలనుకుంటాం. నేను టీవీ మీద చేసుకున్నా, దానికన్నా గ్రాండ్ ఏముంటుంది అంటే నా యానివర్సరీ నేను శ్రీపతికి విష్ చేసుకోవడం, ఆయన నాకు విష్ చేసుకోవడం కాదు, తెలుగు ప్రజలు అందరూ చూసే వాళ్ళందరూ మాకు విష్ చేశారు. అన్ని ఆశీర్వాదాలు వచ్చాయి, అన్ని విషెస్ వచ్చాయి, చాలా సంతోషంగా అనిపించింది. అండ్ వెరీ రేర్ మూమెంట్, ప్రతి ఒక్కరికి ఎవరికి వస్తుందండి యానివర్సరీని లైవ్గా సెలబ్రేట్ చేసుకోవడం. నాకు వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే చూసుకున్నట్టయితే యష్మి గారి ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది హౌస్? నాకు ప్రతి ఒక్కరికి హౌస్లో అలా ఒక లాక్ అయ్యి ఒక హౌస్లో ఉన్నప్పుడు ఒక ఆ టెన్షన్స్లో, ఆ బాధల్లో, ఆ గొడవల్లో ఒక్కరు ఉంటే మాకు హాయిగా ఉంటుంది కదా మా వాళ్ళు అనేది. నాకు అది స్టార్టింగ్ నుంచి యష్మిలో దొరికింది. ఎంతున్నా ఆమెకు నాతో ప్రాబ్లమ్స్ ఉన్నా నాకేమైనా అనిపిస్తే నేను ఆమె దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోవచ్చు, నేను బాధ ఉన్నా చెప్పుకోవచ్చు, ఆమెతో సంతోషంగా ఉన్నా చెప్పుకోవచ్చు. జస్ట్ ఊరికే కూర్చోవాలి, ఆమె మీద పడుకుని ఇలా ఊరికే మాట్లాడకుండా ఉండొచ్చు అని అనిపించింది నాకు యష్మితో. సో చాలా సపోర్ట్ వచ్చింది నాకు ఆమె వల్ల. అలాగే హౌస్లో చూసుకున్నట్టయితే కిల్లర్ గర్ల్స్ అనే గేమ్తోనే మారింది. అంటే మీకు కొంచెం అది మీ డెసిషన్ అక్కడ తీసుకోవడం తప్పయిందా, లేకపోతే పృథ్వీ ఆ డెసిషన్ తీసుకోవడం తప్పయిందా? నేను అక్కడ ఇప్పుడు అది నేను చేసిన వల్ల అక్కడ తగ్గింది అంటున్నారు, అది తగ్గింది అని నాకు తెలియదు కదా. అక్కడ నాకు అనిపించేదే నేను చేశాను. ఈ రోజు దాకా కూడా నేను అక్కడ చేసింది తప్పు కాదు. నేను ఏ బయస్, ఏ ప్రాబ్లం ఏది లేకుండా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసుకుని ఒక డెసిషన్ తీసుకున్నా. డెఫినెట్లీ నేను అటువైపు తీసుకుంటే ఇటు వాళ్ళకి ప్రాబ్లం, ఇటువైపు తీసుకుంటే అటు వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి నామినేషన్ వెళ్ళాలని లేదు, బయట ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరి చేస్తే కూడా హర్ట్ అవుతారు. ఆ పాయింట్లో అండ్ ఈ పాయింట్లో కూడా అక్కడ జరిగిన విషయంకి నేను కరెక్ట్గా తీసుకున్నా అండ్ దాని మీదే ఉంటాను నేను. అలాగే చూసుకున్నట్టయితే ప్రతి గేము చాలా బాగా ఆడారు. అలాగే నబీల్ని కూడా ఎత్తుకుని మరి మోసారు. అంటే ఏంటి మీరు గేమ్స్ స్పోర్ట్స్ ఏమన్నా ఫస్ట్ నుంచి? స్పోర్ట్స్ ఉమెన్ నేను. అథ్లీట్, స్పోర్ట్స్, గేమ్స్ చాలా ఇంట్రెస్ట్. జస్ట్ ఇలా ఫిజికల్ గేమ్సే కాదు, ఈ బోర్డ్ గేమ్స్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, స్నూకర్, పూల్, ఈ బిజినెస్, మొనాపలీ, కార్డ్ గేమ్స్, ప్రతిదీ గేమ్ అంటే నా ఎక్కడి నుంచో జోష్ వచ్చేస్తుంది. అండ్ ఈ బిగ్ బాస్ మొత్తం సగం టాస్క్లోనే నిండుంది. సో నా బెస్ట్ అది. అందుకే అనుకుంటే ఎంత స్లిమ్ గా ఉన్నారు కదా. స్లిమ్ అయిపోయాను నేను. దీనికి ముందు రాలేదు ఆపర్చునిటీ, దానిలో వచ్చింది, దీన్ని ఇప్పుడు మెయింటైన్ చేసుకుని వెళ్ళాలి, అది టాస్క్. అలాగే మీరు ఏమన్నా స్పోర్టివ్ గా తీసుకుంటారు, మనసులో పెట్టుకోరు. అంతే, మనసులో పెట్టుకుంటే నాకే ప్రాబ్లం కదా. ఈ కిరాక్ సీత స్టార్టింగ్ లో మిమ్మల్ని ట్రిగర్ చేసిందా? ఆమె ట్రిగర్ అయిపోయింది, నన్ను చేయడం కాదు. ఆమె ఎందుకు అయిందో నాకు తెలీదు, ఆమె అయింది, నా మీద వేయడానికి చూసింది, కానీ లైట్ తీసుకున్నా. ఓకే, సరే. లాస్ట్ గా చూసుకుందాం. సోనియా గారు హౌస్ లో రెండోసారి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని బాధించారు, ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని కావాలని టార్గెట్ చేశారు. దాని గురించి ఒక మాట చెప్పండి. ఏం చెప్పగలను? ఆమె ముందు నాకు చేసిన దానికి, తర్వాత వచ్చి చేసిన దానికి, రెండిటికి కలిపి లాస్ట్లో బ్లాక్లో పెట్టాను. నాకు అదే ఆన్సర్ అండి. ఎందుకంటే నాకు నిజంగా బాధ అనిపించింది, నేను అలా బిహేవ్ చెయ్యట్లేదు, ఎందుకు నా మీద అంత ఫోకస్, నా మీద అంత కోపం ఎందుకు అని నాకు అర్థం కాలేదు. నేను బాగా ట్రూగా ఉన్నా, నాకు కొన్ని నచ్చినవి నేను చెప్పాను, ఆడకు నచ్చలేదు, ఆమె అది చెప్పింది, నాకు నచ్చలేదు, చాలా జరిగిపోయింది అంతే. అలాగే నాతో పాటు మీ కెరియర్కి ఆల్ ద బెస్ట్.